రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించగా తాజాగా ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. లోక్సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ను తమ అభ్యర్థిగా 17 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని అఖిలపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఖాయమైపోయింది. రామ్నాథ్ కోవింద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీఏ సర్కార్ భావించిన ప్రతిపక్షాలు మరో అభ్యర్థిని రంగంలోకి దింపాయి. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మీరా కుమార్కు మద్దతివ్వాలని దేశంలోని పలు పార్టీల్ని కోరారు సోనియా గాంధీ. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ధీటైన అభ్యర్థినిగా మీరా కుమార్ను రంగంలోకి దింపాయి ప్రతిపక్ష పార్టీలు. బీహార్కు చెందిన మీరా కుమార్ 5 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. లోక్సభ స్పీకర్గా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1970లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరి చాలా దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ నియోజకవర్గం నుంచి రామ్విలాస్ పాస్వాన్, మాయావతి లాంటి వారిని ఓడించి లోక్సభలోకి అడుగుపెట్టారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. తొలి మహిళా స్పీకర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ససారం లోక్సభ నియోజకవర్గం నుంచి మీరా కుమార్ ఓడిపోయారు. 2004, 2009లో ఇదే నియోజకవర్గం నుంచి మీరా గెలిచారు. సమర్థురాలైన నేతనే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్. మీరా కుమార్ 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారని, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారని, లోక్సభ స్పీకర్గా పనిచేశారని తెలిపారు. తమ అభ్యర్థిని గెలిపించాలని మిగతా పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఆజాద్. वो 4 दफा लोकसभा 2008 రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ సమర్థురాలు. 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. లోక్సభ స్పీకర్గా సేవలందించారు. దౌత్యవేత్తగా విధులు నిర్వహించారు. ఇలా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే మీరా కుమార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నాం. और सभी दलों ने अपना समर्थन उनको दे दिया. ప్రతిపక్షాలు అభ్యర్థిని ప్రకటించడంతో రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే ఎన్డీఏ తమ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ప్రకటించింది. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇటు మీరా కుమార్ ఈ నెల 27న లేదా 28న నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇరువైపులా దళిత వర్గాలకు చెందిన నేతలే రంగంలోకి దిగడంతో రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది.